అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు నాకు మా ఎస్ఐ జరుగుమల్లి ఎస్ఐ బి మహేంద్రకి మాకు వచ్చిన సమాచారం మేరకు ఇలా జరుగుమల్లి క్రాస్ రోడ్ వద్ద మార్నింగ్ 9 గంటలప్పుడు సమాచారం వస్తే మేము తహసీల్దార్ని తీసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. గంజాయి రవాణా జరుగుతుందని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని చూసి ఒక 3 వ్యక్తులు పారిపోతుండగా వాళ్ళని పట్టుకొని అడిగితే వాళ్ళ పేరు ముఖేష్ కుమార్, వడ్లమాన శివారెడ్డి, ట్రంకు కార్తిక్ అని చెప్పి వీళ్ళ 3 పారిపోతున్నారు. వాళ్ళని పట్టుకొని చెక్ చేస్తే వారి దగ్గర ఒక్కో దగ్గర 1 కేజీ గంజాయి, సుమారు కేజీ గంజాయి మాకు అంటే ఓవరాల్ 3 దగ్గర కలిపి 3 కేజీల గంజాయి మాకు దొరకడం జరిగింది. ఈ గంజాయి ఎక్కడి నుంచి తెస్తున్నారని చెప్పి అడిగితే ఈ ముఖేష్ కుమార్ అతను గుర్తులేని వ్యక్తులు ఒరిస్సా నుంచి తీసుకొని వచ్చి ఇతను మద్దిపాడులో ఉంటాడు. మామూలుగా లారీలకి డీజిల్ తక్కువ రేటు కొనుక్కుని ఎక్కువ అమ్ముకునేవాడు. ఆ సంపాదన సరిపోవట్లేదని చెప్పి అధిక సంపాదన కోసం హోటల్ నిర్మించుకునే ఉద్దేశంతో ఈ గంజాయి తక్కువ రేటు తెచ్చి ఎక్కువ రేటుకి అమ్ముకుంటే మరింత డబ్బులు మిగులుతాయి అని చెప్పి ఆలోచనతో ఈ యొక్క గంజాయి వ్యాపారం చేస్తుంటాడు. సో ఇతని దగ్గర కార్తిక్ అనే వ్యక్తి, శివారెడ్డి అనే వ్యక్తి కూడా ఇతనితో పరిచయం ఇతని దగ్గర గంజాయి కొనుక్కొని తక్కువ రేటు కొనుక్కొని పొట్లాలు చేసి ఎక్కువ రేటుకి వారి యొక్క ప్రాంతాల్లో అమ్ముకోవాలనే ఉద్దేశంతో కొనుక్కోవడానికి 3 కలిసి గంజాయి ఇవాళ జరుగుమల్లి క్రాస్ రోడ్ దగ్గర చేసుకున్న సందర్భంలో మేము రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ విచారణలో ఈ శివారెడ్డి అని అతను గురించి విచారిస్తే అతని దగ్గర ఒక బైకు, అలాగే షైన్ బండి ఒకటి ఉంది. ఆ బండితో పాటు అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ ఇంద్ర బాబుని విచారిస్తే తన దగ్గర ఒక గుళ్ళు అంటే గతం కూడా అతను నేరం చేసేటువంటి ప్రవృత్తి ఉంది. ఒక 65 నేరాల దాకా చేస్తున్నాడు. రీసెంట్గా ఇతను మన జిల్లాలో చూస్తే హెచ్చెంపాడు, వెలిగెండ్ర, పొన్నలూరు, జరుగుమల్లి, చేమకుర్తి, కొండేపి, మన ఒంగోలు తాలూకాలో బైక్ దొంగతనం చేయడం జరిగింది. సుమారు ఇతనికి గత నేర చరిత్ర ఉంది. ఇతను చేసిన 7 నేరాలకు గాను ఇతని దగ్గర మనం సుమారు ఈ తాలిబొట్టు ఒక 9 గ్రాముల బంగారం, అలాగే 8 కేజీల వెండి ఇతని దగ్గర మనం రికవరీ చేయడం, అలాగే మోటార్ సైకిల్ ఒకటి రికవరీ చేసాము. అలాగే ఆ యొక్క వెండిని కరిగించేటువంటి ఇనుప కట్టర్ ఏదైతుందో ఇది కరిగించే మిషను, ఇనుప కట్టర్ కట్ చేసేటువంటి మిషన్లు, ఇవన్నీ కూడా సుమారు మనం ఈరోజు దగ్గర రికవరీ చేసిన సొత్తు 9,06,000 దాకా ఉంటుంది. అలాగే ఒక 3 కేజీల 100 గ్రాములు గంజాయిని కూడా దగ్గర స్వాధీనపరచుకోవడం అయింది. సో వీళ్ళని తర్వాత ఫర్దర్గా వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతాం, జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ యొక్క కేసుని మా యొక్క ఎస్పీ గారు అయినటువంటి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గంజాయి అరికట్టడంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తుంది. ఆ సందర్భంలో మా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు స్వీయ పర్యవేక్షణలో, అలాగే మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో నాకు వచ్చిన సమాచారం నేను, మా ఎస్ఐ గారు, వారి యొక్క సిబ్బంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.